వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, పోలవరం ఎడమ కాలువ పరిశీలన, మెట్టెక్ జోన్లో ప్రారంభోత్సవం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి ఆందోళన వద్దు, ప్రైవేటీకరణకు అవకాశం లేదని స్పష్టం చేసిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని మాతృభాషలోనే ఉండాలని ఆకాంక్షించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన గంటా శ్రీనివాసరావు. లోకానికి వెలుగులు ప్రసాదించే ఆ జగన్నాథ స్వామివారు తన దివ్య అవతారాలతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇక అవతారాల్లో అన్నిటికంటే ముఖ్యమైన అవతారం శ్రీ వరాహ నరసింహస్వామి వారి అవతారంలో జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు పరవశించిపోయారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారాల్లో స్వామి దర్శనమిచ్చారు. స్థానిక టన్నర్ సత్రం కళ్యాణ మంటపంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రలో భాగంగా శ్రీ స్వామివారు నృసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. సాలిపేట వరకు క్యూ లైన్లు చేరుకున్నారు. గురువారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు పోటీ పడ్డారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం ఫెస్టివల్ ఆఫీసర్ మరియు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శిరీష, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి రాజగోపాల్ రెడ్డిల పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఎంబరుమన్నార స్వామి, కోదండరామస్వామి ఆలయాల ఈవో నీలిమ, శ్రీ కరకచుట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థాన ఈవో కె గాయత్రి, శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవస్థానం ఈవో రమాబాయిలు రథోత్సవంలో పాల్గొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేశారు. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేషదో భద్రం మృత్యుర్నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం వేయడం జరిగింది. నేను చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకం స్వామివారికి సంబంధించినటువంటిది. జగన్నాథుడిని లక్ష్మీ నరసింహస్వామిగా ఈ అవతారంలో దర్శించుకుని సేవించుకుని ఎవరైతే స్వామికి అందరూ కూడా ఈ పాలు కొబ్బరికూర అది కలిపి అది అమృతం అనే పేరుతో స్వామికి ఈరోజు సమర్పిస్తూ ఉంటారు చాలామంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చారు, స్వామిని సేవించుకున్నారు. ఆ నరసింహ రూపంలో సేవించుకోవడం ఆనాడు ఏ రోజైతే భక్త ప్రహ్లాదుని చిన్నపిల్లాడుకు ఉన్న యొక్క భక్తుని ఉద్ధరించాడో ఈ కలియుగ మందు కూడా పిపీలాది బ్రహ్మపర్యంతము కూడా వేయించేసిన నరసింహస్వామిని మనం ప్రార్థన చేయడం వల్ల భక్తులకి ధర్మార్థ కామ మోక్షం నెరవేరడమే కాకుండా సుఖశాంతులు కలగడమే కాకుండా ప్రహ్లాదుడికి ఏ విధంగా అయితే పట్టాభిషేకం చేయబడి రాజ్య సంపద అనుగ్రహించబడిందో మనకి కూడా లక్ష్మీ సంపద, సౌభాగ్యము, శక్తి, సామర్థ్యము, శత్రు సంహారము అన్నీ కూడా జరిగి సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్పి మనకి ఎన్నో ఇతిహాస గాథలు చెప్పబడుతున్నాయి. అందుచేత భక్తులందరూ కూడా నరసింహస్వామి వారిని సేవించుకుని తరించవలసిందిగా అందరికీ తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. వాడపల్లి రామాచార్యులు. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేరులతో మంటపంలో అధిష్ఠింపజేశారు. మరి పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానం ప్రకారం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో
అనకాపల్లి జిల్లా దార్లపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలవరం ఎడమకాలకు చెందిన అక్విడేట్ పనులను పరిశీలించారు. పనులు జరిగిన ప్రాంతంలో పోలవరం ఎడమ కాలువ పనులకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లతో కలిసి అక్విడేట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇదే సమయంలో పనుల ప్రగతికి సంబంధించి నివేదికను పోలవరం అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రంలో ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత విశాఖ అత్యధికంగా ఓట్లు వచ్చాయని, మరి ప్రజల రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటానని చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లిలో సీఎం రమేష్ అనితలను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వంతో ముందుకు వెళ్లాయని అన్నారు. అరాచకాలు చేసి తప్పులు చేసిన వ్యక్తుల్ని ప్రజలు ఎలా శిక్షించారో చూశామన్నారు. రాజకీయాలను సరిచేసే శక్తి ప్రజలకే ఉందని అన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబెట్టుకోవాలని తాను పదే పదే చెప్పానని అన్నారు. ప్రజలు ఇప్పటికే గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. పోలవరం అయింది, ఆ తర్వాత అమరావతి అయింది, నాకు ఓట్లేసిన కుప్పం కాన్స్టిట్యున్సీ పోయాను, ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాలా తీసాం. అసలు డబ్బులు లేని పరిస్థితి. ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలనో ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను. వారికి కూడా చెప్పాను, నేను కష్టపడతా, మళ్ళా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. వైజాగ్ పర్యటనకు వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్లోని వివిధ విభాగాలను సీఎండీ అతుల్ భట్, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణకు ప్రధానికి లేఖ సమర్పిస్తానని చెప్పారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందని పేర్కొన్నారు. అధ్యయనం కోసం తాను స్టీల్ ప్లాంట్కు వచ్చానని, ఇక్కడి పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానని తెలిపారు. కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడిన వాళ్ళ అభిప్రాయాలు తనకు అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ని పరిరక్షించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆశీస్సులు సహాయంతో ఈ ప్లాంట్ 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మొదలగు వ్యక్తులు భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today I visited the plant personally with our MOS Varmaji also, and our local MP Bharatji, and our BJP leader Narsimha Rao, Vishnu Raju MLA, and Srinivas Raju. Everybody visit sales director also. We all visited the plant. Even today also, we have discussed several issues. They have given several advices. Day before yesterday, while I am coming here, had a meeting with our bankers also. Ultimately, we are going to take some decision. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేంద్రీయ మంత్రి గారు, స్టీల్ మంత్రి గారు అయినటువంటి హెచ్డి కుమారస్వామి గారు, అలాగే సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు
భరత్ గారు, నెక్స్ట్ అలాగే జీవీఎల్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, గండిబాబుజీ గారు, అలాగే మా ఇండిపెండెంట్ డైరెక్టర్ సేల్ విశ్వనాథ్ రాజు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక ప్రజల నుంచి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజలు, కార్మికుల నుంచి, నిర్వాసితుల నుంచి వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను స్టీల్ మంత్రి గారికి, సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఓపికగా విన్నారు. మొన్న అక్కడ ఎంపీస్, బీజేపీ ఎంపీస్, తెలుగుదేశం ఎంపీస్ అందరూ కూడా కలిపి వారికి ఒక లెటర్ ఇవ్వడం, ఆయన 2 వారాల్లోనే ఇక్కడికి వస్తానని చెప్పడం, 2 వారాలుగా ముందే 14 రోజులకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి, ప్లాంట్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే కాకుండా చాలా ఓపికగా మేము చెప్పింది విన్నారు, రాజకీయ నాయకులుగా, అలాగే కార్మికులు చెప్పినటువంటి విన్నారు, నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు, మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారు. తుదిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ని మేము రివైవ్ చేస్తాం, దీన్ని కాపాడుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని మాతృభాషలోనే ఉండాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. న్యాయ వాదోపవాదాలు, తీర్పులు మాతృభాషలో ఉండాలని ఆయన అభిలషించారు. మాతృభాష పరిరక్షణ కోల్పోతే అంతా కోల్పోతామని ఆయన ఈ సందర్భంగా విశదీకరించారు. శ్రీ గోకుల్ చంద్ర రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సహృదయ సాహితీ సంయుక్త నిర్వహణలో విశాఖ కళాభారతి ప్రాంగణంలో విజయ నిఘంటు చంద్రిక తెలుగు వైద్యుత మహానిఘంటు ఆవిష్కరణ కన్నుల పండుగగా జరిగింది. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గ్రంథావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇదొక మహత్కార్యమని అన్న ఆయన నేను సాహిత్య ప్రేమిని అంటూ పేర్కొన్నారు. గ్రంథానికి వైద్యత నిఘంటువు అని పేరు పెట్టడం ముదావహమని అన్నారు. బ్రిటిష్ వారు మిగిల్చి వెళ్లిపోయిన భాషలో పేరు పెట్టకుండా ఉండడం ప్రశంసనీయమంటూ కొనియాడారు. 40,000 పదాలను తెలుగులో సేకరించి అందివ్వడం వల్ల తెలుగు భాషకు వరమైందని, అందుకు పూనుకొని సహకరించిన డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆచార్య కోలబెన్ను మలయవాసిని, డాక్టర్ డివి సూర్యారావు విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా నేను విజయ్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ నిఘంటువుని సిద్ధపరిచి రాణి సదాశివమూర్తి గారికి, వారి బృందానికి అభినందన తెలియజేయాలంటే దానికి పూనుకున్నట్టుగా చేసి, సహకరించి, వెన్నుదట్టి అన్ని విధాల సహకారం చేయడమవుతుందో అది చాలా గొప్ప విషయం. శ్రీ విజయ్ కుమార్ గారు నాకు ఆత్మీయులు. పెరుగుతుంది, విస్తరిస్తుంది. దురదృష్టవశాత్తు రాను భాషల్లోని పదాలు మర్చిపోతున్నాం మనందరం. ఇంగ్లీష్ ప్రభావం, మన చుట్టూ ఉండేవాళ్ళు, కొన్ని గృహాల్లో ఇంట్లో వాళ్ళు ఎక్కువగా అన్నిటికీ, ప్రతి విషయానికి ఆంగ్ల పదాలు వాడడం అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు పలకడం కూడా పోయింది కదా, అరుగుపోయింది కదా, అరుగు కాస్త అరిగిపోయింది కదా. అరుగు మనం భాషగా ఉపయోగించుకోవాలా. ఈ విజయ చంద్రిక దానికి మనకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అనేక రకాల పదాలు ఉంటాయి, మాండలికాలు. ఒక్కొక్క మండలంలో నెరువులో ఒక రకంగా మారుతూ ఉంటారు, కనపడి రకంగా మారుతారు. ఇవన్నీ తెలుగు భాషలో అనేక రకాలైన ఎక్కారు. ఒకరోజు పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పరిశీలన అనంతరం ఆయన హెలికాప్టర్ ద్వారా నేరుగా ఏపీ మెట్టెక్ జోన్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక నేతలు, అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మరి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ రామారావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, తెదేపా నేతలు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్, కిడారి శ్రావణ్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం మెట్టెక్ జోన్ పరిధిలోని కలాం కన్వెన్షన్ సెంటర్కి చేరుకుని వర్చువల్ విధానంలో సిఐఐ నేషనల్ కౌన్సిల్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో చేపట్టిన ఎన్నో విధానపరమైన చర్యలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు. అసంపూర్ణంగా ఉన్న సంస్కరణల అజెండాను పూర్తి చేయడంపైనే వృద్ధి అంచనాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మధురవాడ రైతు బజార్లో ప్రజలకు రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా రైతు బజార్లో తొలి కౌంటర్ని గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ప్రజల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోల్సేల్ దుకాణదారులు, రిటైల్ వర్తకులు సైతం 160 రూపాయలకే నాణ్యమైన కిలో కందిపప్పు, తక్కువ ధరకే బియ్యం అందించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలను రైతు బజార్ల ద్వారా రాయితీపై పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎన్ని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా మరుగుడు పడిపోవడమే కాకుండా వాటిని మీరు అన్నట్టు అసాంఘిక కార్యకలాపాలకు ఒక హెడ్ క్వార్టర్స్ గా తయారు చేశారు. దాని మీద అసలు ప్రభుత్వం దృష్టే లేదు. కాబట్టి వీటన్నిటి మళ్ళీ మన లోకల్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ఇవన్నీ కూడా మొత్తం అన్ని చూసుకుని అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే టిడ్కో హౌసింగ్ ఏదైతే కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయో 5 ఏళ్లలో వాటిని నిర్లక్ష్యం చేశారు, అవి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు చెప్పిన హాకర్ జోన్స్ కానీ మిగతా ఈ చిన్న చిన్న ఏవైతున్నాయి ఇవన్నీ కూడా దృష్టి పెట్టి అవన్నీ మళ్ళీ పాత ఆ పూర్వ వైభవం తెస్తాం ఖచ్చితంగా. మీడియా కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. మాకు మీడియా అంటే అత్యంత గౌరవం ఉంది. ఎందుకంటే మీడియా అనేది ఈ రోజు ఒక విజిల్ ప్లేయర్ గా ఉంటారు. వాళ్ళు సొసైటీలో ఎక్కడన్నా అన్యాయాలు, అక్రమాలు జరిగితే వాటిని బయటకు వెలుగు తీసి ప్రజలకు తెలియజేస్తారు. ఖచ్చితంగా అది మీడియా ఇది 4th ఎస్టేట్. దానికి గౌరవం చెప్పని కంప్లీట్ గారి దానికి అది గౌరవం ఉంది మాకు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ రోజు మీడియా వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు ఒక బయాస్డ్గా కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం కోసం వాస్తవాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించిన వార్తలు రాస్తా ఉన్నారు. నిన్న వాళ్ళు రకరకాల రాసిన పేపర్లో ఈ ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అది స్టీల్ ప్లాంట్ సంబంధించి యూటర్న్ తీసుకుంది అని చెప్పి ఒక డెరిగేటరీగా ఒక డిఫైన్ చేసే స్టేట్మెంట్ ఒకటి ఒక కరస్పాండెంట్ ఒక రాయడం జరిగింది. అంటే ఏదైనా ఒక న్యూస్ రాసే ముందు దానికి ఏదైనా బేస్ ఉండాలి. నేను కూడా గతంలో జర్నలిస్ట్గా పనిచేశాను న్యూస్ పేపర్. మినిమం ఎంక్వైరీ చేయాలి, లేకపోతే ఎవరైనా క్లారిఫికేషన్ అడగాలి. లోకల్ ఎమ్మెల్యేలను, ఎంపీలను, లేకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్లు అడిగి ఏంటి ఉందని అడిగి ఆ తర్వాత వాళ్ళు ఏదైనా రాయాలి. అలా కాకుండా వాళ్ళు స్టోరీ రాశారు. ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ని డిఫైన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈ రోజు ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖపట్నం చేస్తా ఉన్నారు. అంతా అందరూ దీన్ని మాట్లాడారు. ఇప్పుడు కూడా దీన్ని యూటర్న్ లేదు, లేకపోతే వైట్ టర్న్ లేదు. ఏదైతే గతంలో ఎన్నికల ముందు చెప్పామో స్టీల్ ప్లాంట్ కాపాడుతామని దానికి స్టాండ్ బై ఇట్. ఖచ్చితంగా దాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఖచ్చితంగా కాపాడతాం. మా అందరికీ భావిస్తుంది. నేను దానికోసం రిజైన్ చేసినండి. అలాగే పల్లాసీని అయితే ఆమె నిరాదీక్ష చేసిన వాళ్ళు అందరం కూడా కంప్లీట్గా ఉన్నాం. 100% చేస్తాం. అటువంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి మాత్రమే ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు ఎమోషనల్గా ఉంటారు. మేము ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ విజిట్కి వెళ్ళాం. మన తిమ్మాపురంలో వెళ్ళినప్పుడు నాతో పాటు దాదాపు 500 మంది జనం వచ్చారు. అక్కడ వైఎస్ఆర్ లాన్స్ అని దానికి పెట్టారు ఫిల్మ్నగర్ క్లబ్కి. ఎవరో ఒక మెంబరు వాడిని తర్వాత నేను కోపడ్డా, నువ్వు ఎందుకు తీసేస్తారా పేర్లు గీళ్ళు, ఏదన్నా గవర్నమెంట్ చూసుకుంటుందంటే సార్ నేను క్లబ్ మెంబర్ని, నాకు ఎమోషన్స్ నా ఉన్నా కాకుండా ఈ క్లబ్కి అసలు వైఎస్ఆర్ సంబంధం ఏంటి సార్, ఎలా లాన్స్ పెడతారని చెప్పి వాడు కోపంగా తీసేసి. సామాజిక సేవాకర్తలకు ఏటా ఇచ్చే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డుని గాజువాక ప్రాంతానికి చెందిన కలుకూరి మంగరాజు అందుకున్నారు. ఈ అవార్డు కోసం రాష్ట్రం నుంచి 10 సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ కేవలం 2 మాత్రమే డాక్టరేట్ లభించింది. గాజువాకలో వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న మంగరాజు గత 30 ఏళ్లుగా చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డు ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాలు ఆయన ఘనంగా సన్మానించాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను చేసినటువంటి ఈ 30 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అనేక సర్వీస్ కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమంలో భాగంగా ఎన్నాళ్ళకి నాకు ఈ యొక్క సోషల్ సర్వీస్ మీద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు USA వారు నాకు PhD ప్రదానం చేశారు. అది ఢిల్లీలో నోయిడాలో విహార్ అనే హోటల్లో, ఆనంద్ విహార్ అనే హోటల్లో మాకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంచుమించు అక్కడికి సుమారు 70 మంది వరకు వచ్చారు. వచ్చిన వాళ్ళందరిలో కూడా అందరికి కూడా ఇండియా నుంచి 70 మంది వచ్చారు. ఏపీ నుంచి 2 మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ PhDలు. వారిలో భాగంగా మాకైతే ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఎంతో సేవలు చేసిన దాని సందర్భంగా మాకు ఇచ్చినటువంటి ఈ అవార్డుని మేము ఎంతో గౌరవంగా స్వీకరిస్తూ ఇలాంటి సర్వీసులు కూడా చాలామంది చేస్తూ రాబోయే కాలంలో కూడా మనం ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అలాగే
పబ్లిక్ నుంచి ఎటువంటిది వచ్చినా సరే మేము చేయడంలో గతంలో కూడా మా వాసవి సంస్థ అవ్వచ్చు, లేదంటే ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి, వేరు వేరు సంస్థల నుంచి ఎక్కువగా మేము ఈ సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్థాయిలో ఇచ్చారంటే మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఎందుకంటే నా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాల్లో భాగంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అవార్డు వచ్చిందంటే ఇది అందరిది తప్ప నా ఒక్కరిదని కాదు, అందరికీ ఈ యొక్క పిహెచ్డి ఈ అందరి సహకారంతో వచ్చిందని చెప్పి అయితే మాత్రం చెప్పగలను. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు గోపాలపట్నం రైతు బజార్లో కందిపప్పు రైస్ స్పెషల్ కౌంటర్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతు బజార్లో పెద్ద సంస్థ రిటైల్ దుకాణంలో స్పెషల్ కౌంటర్ ద్వారా కందిపప్పు బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ రేట్లలో ఈ తరహా నిత్యావసర వస్తువులు ఈ స్పెషల్ కౌంటర్ ద్వారా విక్రయించడం ద్వారా ప్రజలకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని రకాల భారమైనటువంటి బతుకులతో ఈ రాష్ట్రంలో అతలాకుతలమైనటువంటి వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా మార్పు తీసుకొచ్చేటువంటి దానిలో భాగంగా నిత్యావసరాలు కూడా ధరలు తగ్గించాలని ఈరోజు కందిపప్పు సుమారు 30 రూపాయలు మార్కెట్లో ఉండే ధర కంటే తగ్గించి రైతు బజార్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైస్ కూడా 5 నుంచి 10 రూపాయలు తగ్గించేటట్టుగా ఇది ఒక ఆరంభం. ఎప్పుడైనా ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ధరల నియంత్రణ చేసేటువంటి మెకానిజం, మానిటరింగ్ అనేటువంటిది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఈ మార్కెట్ తాలూకా పరిస్థితులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేటువంటి ఒక మెకానిజం అని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఉండేవారు. డిమాండ్కి తగ్గ సప్లై లేనప్పుడు మిగిలిన చోట నుంచి, మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా పంట దిగుబడి లేనటువంటి వస్తువులు ఏవైనా పెరిగితే వెంటనే దానికి స్పందిస్తూ వాటిని మరలా ప్రభుత్వమే కొని మళ్ళీ తీసుకొచ్చి రైతు బజార్లో ఇచ్చినటువంటి సంగతి కూడా గుర్తు చేస్తున్నాడు. టమాటా కావచ్చు, ఉల్లిపాయ కావచ్చు, లేకపోతే కందిపప్పు కావచ్చు, లేకపోతే ఇతర ఏదైతే నిత్యావసరం పేదవాడికి అందుబాటులో వాళ్ళకి ఎక్కువగా ఈరోజు ఏదైతే పూర్ టు రిచ్ అనేటువంటి స్లోగన్ సూపర్ 6 పథకాలతో భాగంగా చెప్పాము. దానిలో ముఖ్య ఉద్దేశం గతంలో ఖర్చులు పెరిగిపోయినాయి ప్రజలందరికీ. ఆ ఖర్చులు పెరిగి ఆదాయాలు తగ్గే పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఉండేటువంటి ఆలోచన, ఈ ప్రభుత్వం ఆలోచన, వాళ్ళ ఖర్చులు తగ్గాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి అనేటువంటిదే ఈరోజు ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు కందిపప్పు ధరని నియంత్రిస్తూ ఈరోజు తగ్గించేటువంటి క్రమంలో ఈరోజు గోపాలపట్నం రైతు బజార్లోనే కాదు, రాష్ట్రంలో ఉండే అన్ని రైతు బజార్లో. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుకొండుపాలెంలో మైనర్ బాలిక బద్దిదర్శిని హత్య కేసులో నిందితుడు అదే ఊర్లో శవమై తేలాడు. నిందితుడి కోసం మరి 4 రోజులుగా 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతిని సైతం పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో నిందితుడి కోసం విస్తృతంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరి పోలీసులకు రాంబిల్లి మండలం కొప్పికొండపాలెం గ్రామ శివార్లో కుళ్లిపోయిన బోడవత్తుల సురేష్ మృతదేహం లభ్యమైంది. అక్కడి పరిసరాల్లో లభించిన ఆధారాల ప్రకారం మరి హత్య నిందితుడు విషం తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇవి వి డిజిటల్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్. అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, పోలవరం ఎడమ కాలువ పరిశీలన, మెట్టెక్ జోన్లో ప్రారంభోత్సవం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి ఆందోళన వద్దు, ప్రైవేటీకరణకు అవకాశం లేదని స్పష్టం చేసిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని మాతృభాషలోనే ఉండాలని ఆకాంక్షించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన గంటా శ్రీనివాసరావు.
బులెటిన్ ముగించే ముందు వి డిజిటల్ న్యూస్లో హెడ్లైన్స్ మరోసారి.